నిజామాబాద్ జిల్లా నార్నూర్లోని కేజీబీవీ బాలికల హాస్టల్ భోజనంలో పురుగులు కనిపించాయి. దీంతో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. కొద్ది రోజులుగా భోజనంలో పురుగులు వస్తున్నాయని ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్ కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు విద్యార్థినులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక భోజన నాణ్యత, ఇతర మౌలిక వసతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మాంతయ్య నాడు తెలుసుకుందాం. మాంతయ్య, ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా కూడా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలు కావచ్చు, ఆటలు కావచ్చు, భోజనంలో మొత్తం మార్పులు రావడం లేదు. తాజాగా కస్తూర్బా పాఠశాలకు సంబంధించి పురుగులు రావడం కూడా తీవ్ర ఆందోళన రేకిస్తోంది. నార్నూరులో జరిగిన ఘటనపై అధికార యంత్రంగా స్పందించి భోజనానికి సంబంధించి బియ్యాన్ని సరిగ్గా శుభ్రపరచకుండానే వండినట్టు విద్యార్థులు చెప్పడం జరిగింది. గత కొద్ది రోజుల్లో కూడా తరచూ ఎప్పటికి కూడా భోజనం చేసినప్పుడల్లా కూడా పురుగులు వస్తున్నాయని చెప్పి విద్యార్థులు వాపోయిన పరిస్థితి. దీనిపై విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో సబ్ కలెక్టర్ సీరియస్ గానే స్పందించారు. అధికారులకు నోటీసులు, మెమోలు జారీ చేయడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటన జరిగితే తీవ్రమైన చర్యలు హెచ్చరించారు. నిన్న ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుని చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏజెన్సీలో ఆశ్రమ పాఠశాలలు కావచ్చు, గురుకులాలు కావచ్చు, ప్రభుత్వ వసతి గృహాలన్నింటిలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. నిత్యం ఏదో ఒక చోట పురుగుల భోజనం, నాసిరకమైన ఆహారంతో విద్యార్థులు ఇబ్బందుల పాలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఈ ఘటన కూడా ఇక్కడి పరిస్థితికి అర్థం పడుతోంది. నీలిమ, రైట్, థ్యాంక్ యూ మాంతయ్య.